రేవంత్ రెడ్డి, బట్టి ఇద్దరు ప్రతి దగ్గర కనపడతారు. అండ్ బై ఆల్ మీన్స్ రేవంత్ రెడ్డి ఈజ్ ఎ వెరీ హార్డ్ వర్కర్. తెలంగాణ వచ్చినాక ఒక కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది. కొన్ని కీలకమైన కల్చరల్ నిర్ణయాలు తీసుకున్నారు వాళ్ళు. చంద్రశేఖరరావు ఏ ఫ్యూడల్ వ్యవస్థనైతే కంటిన్యూ చేస్తున్నాడో దాన్ని ప్రగతి భవన్ పూలే భవన్ గా మార్చడం దగ్గర నుంచి, ఫ్రీడమ్స్ ఇవ్వడం దగ్గర నుంచి, తర్వాత చాకలైలమ్మ యూనివర్సిటీ పేరు పెట్టడము, ఇట్లాంటివి. అంతేకాకుండా వాళ్ళు 6 గ్యారంటీస్ ఒప్పుకున్నారు. దాంట్లో కొన్ని చేస్తున్నారు, కొన్ని చేయడంలో ఇబ్బందులు ఉన్నాయి. కానీ నేను ఫర్ ఎగ్జాంపుల్ రైతు బంధు ఇప్పుడు కొత్త పేరు పెట్టారు. దాంట్లో అగ్రికల్చర్ లేబర్ కూడా 12,000 ఇస్తుంది. నేనేది ఏంటంటే ఎంతమందికి రీచ్ అయినా అనడే నేను అడిగాను, రైతు బంధుతో పాటు కూలి బంధు కూడా పెట్టండి. మీరు కూలికి లేకుండా మీరు రైతుకి ఎట్లా ఇస్తారు? సో చంద్రశేఖరరావు పట్టించుకోవాలి. ఆయన అన్ని పేర్లు పెట్టాల్సి వస్తే ధనవంతుల రాజాల పేర్లు లేదా కాళోజీ పేరు ఇట్లా పెట్టుకున్నాడు. కొంత మార్పు వస్తుంది. ఈ మార్పు సో కాంగ్రెస్ గవర్నమెంట్ను అవతల కేంద్రమేమో దీన్ని ఎప్పుడు కూలగొట్టాలా అని చూస్తుంది. ఇక్కడ కేసీఆర్ ఆయన కొడుకు అల్లుడు దాన్ని రోజు గందరగోళంలో పెట్టాలని చూస్తున్నారు. స్టిల్ ఒక్కటి మీరు గమనించారు, ఇక్కడ ఒక డిప్యూటీ సీఎం, ఒక సీఎం ఉన్నారు. అక్కడ కూడా ఒక సీఎం, ఆ ఇద్దరు ఎప్పుడన్నా కలిసి ప్రయాణం చేయంగా, కలిసి మీటింగ్లలో కూర్చోవంగా, కలిసి ప్రెస్ కాన్ఫరెన్స్ లో కూర్చోవంగా, కలిసి నిర్ణయాల్లో కూర్చోవంగా మీరు చూసారా? టీవీలలో కానీ ఇక్కడ వీళ్ళిద్దరు రోజు మీరు చూడండి. సీ ది డిఫరెన్స్. రేవంత్ రెడ్డి, బట్టి ఇద్దరు ప్రతి దగ్గర కనపడతారు. ఒక ఎక్స్పెరిమెంట్ అది. ఇంతకుముందు ఉప ముఖ్యమంత్రులు అట్లా ఎప్పుడు లేదు కదా. సో లెట్ us వెయిట్ అండ్ సీ. నేను ఈ 5 ఏళ్ల తర్వాత జగన్మోహన్ రెడ్డి ఇంగ్లీష్ పెట్టాడు, అమ్మఒడి, తర్వాత సరే ఆయన కొన్ని ఎక్స్ట్రా కూడా బైజు తెచ్చాడు, తర్వాత సిబిఎస్ఈ సిలబస్ అన్నాడు, ఓవర్ ఇంపోజిషన్ ఆఫ్ ఇవి కావచ్చు. బట్ ఐ వాజ్ సపోర్టింగ్. బట్ ఎండ్కి వచ్చే వరకు కొన్ని అసెస్మెంట్లలో సమస్య వచ్చింది. ఆయన తీసుకున్న పొలిటికల్ అంటే ఆయన బాగా ఐసోలేటెడ్ గా ఫంక్షన్ చేసినట్టున్నాడు. ఆఫీసు కూడా పోకుండా ఇంట్లో నుంచి అంటే క్యాంప్ అని పెట్టుకొని అట్లా కుదరదు. బట్ అట్లీస్ట్ వీళ్ళు రెగ్యులర్గా సెక్రటేరియట్లో ఉంటున్నారు కదా. రోజు సెక్రటేరియట్లో క్యాబినెట్ మినిస్టర్లు అందరూ ఉంటారు. మీటింగ్ జరుగుతుంది కదా. కేసీఆర్ ఉండగా ఎన్నడూ సెక్రటేరియట్ పని చేయలే. అది వర్క్ కల్చర్లో తేడా వచ్చింది. అండ్ బై ఆల్ మీన్స్ రేవంత్ రెడ్డి ఈజ్ ఎ వెరీ హార్డ్ వర్క్. దాంట్లో అనుమానం. అది రోజు జనంలో పోతున్నాడు, ఇటు పోతుంది. సో ఎట్లా చేస్తాడు ఆయన అనేది ఒక 5 ఏళ్ల తర్వాత కానీ తేలదు. ఐ డోంట్ వాంట్ టు కమ్. ఈవెన్ చంద్రబాబు ఎట్లా చేస్తాడు, ఏం చేస్తాడు అనేది ఐ కెన్ ఓన్లీ జడ్జ్ బికాస్ బేసిక్ పాలసీ చేంజెస్ ఏం లేవు. బేసిక్ వాళ్ళ అమరావతి నిర్మాణము, పాత పోలవరము, పాత అడ్మినిస్ట్రేటివ్ స్ట్రక్చరు, ఇప్పుడు ఏదో ఈ అమ్మఒడికి బదులు అది ఇస్తాము అంటున్నారు. ఏం చేస్తారు, ఇంగ్లీష్ మీడియం ఏం చేస్తారో కూడా తెలీదు. సో ఇంగ్లీష్ మీడియం మారుస్తే మాత్రం తిరుగుబాటు వస్తుంది. దట్ ఈస్ షూర్. ప్రజల్లో ఉంది అది. లెట్ us వెయిట్ అండ్ సీ. మీ దగ్గర నుంచి ఇంకా కొంచెం మాట్లాడాలనుకున్న వ్యవహారం ఏంటంటే రాజ్యాంగ సవరణ అనేది ఎంతవరకు వీలవుతుంది అనేది. సో దానికి నేను మళ్ళీ ఒకసారి మీ దగ్గరికి వస్తా. అది కొంచెం వాస్ట్ సబ్జెక్ట్. అది బిగ్ సబ్జెక్ట్. వి విల్ టేక్ అప్ సమ్ అదర్ టైం. అది ఒక సీరియస్ థింకింగ్ బీజేపీలో ఉండింది ఎలక్షన్ ముందు. బట్ అడ్డుకట్టబడింది. డెమోక్రసీ డీపెన్ అయింది ఇప్పుడు. ఓకే, అది ఎట్లుంటుంది అనేది కొంచెం స్టడీ చేసి మనం ఇంకో సెషన్ పెట్టుకుందాం. రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.